జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, చెడపకరా చెడేవు అని చెప్పేసి. అది ఎందుకు చెప్తా ఉంటారో ఈ న్యూస్ అంటే మీకు అర్థమవుతుంది. ఇంకా అసలు విషయానికి వచ్చే ఇరాన్కి అయితే ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒకటే ఇజ్రాయెల్ను ఏదో చేద్దాం అనుకొని చెప్పి ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఇరాన్కు మామూలు కాదు, మంచి దెబ్బ తగిలింది. ఇంకా అసలు విషయానికి వచ్చే తమకు అత్యంత ఆప్తమిత్రమైనటువంటి హమాస్ తీవ్రవాద సంస్థ పొలిటికల్ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియేను, అదేవిధంగా హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ సుప్రీం కమాండర్ అయినటువంటి హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ చంపినందుకు ప్రతీకారంగా ఇరాను ఇజ్రాయెల్ దెబ్బతీయాలని చెప్పి భావించింది. అర్థమవుతుందా? అంటే పొయ్యి ఇంకా సింహం జూలు పట్టుకొని ఇంకా ఆటలాడదామని చెప్పి ట్రై చేసేట ఇదంతా కూడా. ఈ క్రమంలో మొన్న రాత్రి ఇజ్రాయెల్ మీదకు 200 ఈ బాలిస్టిక్ మిసైల్స్ని అయితే ఇరాన్ ప్రయోగించింది. దీని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇజ్రాయెల్ పైన ప్రయోగించినటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ను ఇంచు కూడా తాకలేకపోయినాయి. చెప్పాలంటే ఏం కాల. అది ఇరాన్ ప్రయోగించిన ఈ 200 బాలిస్టిక్ మిసైల్స్లో మెజారిటీ మిసైల్స్ను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయితే ధ్వంసం చేసేసింది. ఇంకా మిగిలిన కొన్ని ఈ మిసైల్స్ ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి జోర్డాన్లోనూ మరికొన్ని మిసైల్స్ వెస్ట్ బ్యాంక్ అంటే పాలస్తీనాలోనూ పోయి పడినాయి. అంటే వీళ్ళు టార్గెట్ చేసింది ఎవరిని, అవి పోయి పడింది ఆడ. ఓరే స్వామి, ముందు మీరు ఆ తుపాకీ పెట్టి కాల్చేది నేర్చుకుంటారు ఆయన. మీరు ఇంకా మీకు తుపాకీ ఎట్టాడాలో కూడా మీకు అర్థం కాల. మీరు ఏం యుద్ధాలు చేస్తారు? మీరు బాలిస్టిక్ మిసైల్స్ అయితే టార్గెట్ చేశారు, మీరు ఇజ్రాయెల్ అయితే దెబ్బతీయాలని. కానీ ఇవి పాలస్తీనాలను జోర్డాన్లోనూ బండి అంటే అసలు మీరు ఎంత మాత్రం మీ దగ్గర పని వాళ్ళు ఉన్నారో అనేది అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. మన దగ్గర మన సత్తా అయిందనేది కూడా. ఇరాన్ ప్రయోగించేటువంటి ఈ మిసైల్స్ కారణంగా ఏ ఒక్క ఇజ్రాయెల్ పౌరుడు కూడా మరణించలా, కనీసము గాయపడలా. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 200 చేశారంట, 200 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు. కానీ ఇరాన్ ప్రయోగించేటువంటి మిసైల్స్లో 2 మిసైల్స్ పొయ్యి ఏడబోయి పడినాయి తెలిసిన, ఇరాన్లోనే పడి పేలిపోయినాయి. ఈ 2 బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్లోని జనావాసాల మీద పడి పేలిపోవడంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఈ మానహోమం సంభవించింది. ఈ పేలులలో దాదాపు 9 మంది ఇరాన్ పౌరులు మరణించినట్టు సమాచారం వస్తుంది. చూడండి ఈ శాతకాంతనము, ఈ శాతకాంత చేష్టాల్లో వీళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసేది, ఇజ్రాయెల్ని లేదో చేసేది. ఎందుకులే ఇవన్నీ కూడా. అంటే ఇజ్రాయెల్ను ఏదో చేద్దామని చెప్పి ఇరాన్ ప్రయోగించినటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ను ఏమీ చేయలేకపోగా అవి ఇరాన్లోనే పేలిపోవడంతో 9 మంది ఇరాన్ పౌరులు అయితే మరణించారన్నమాట. ఇక ఈ సంఘటనతో ఇరాన్ పౌరులు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తారు. ఇజ్రాయెల్లో ఏమి చేయకపోగా మా ప్రాణాలు తీస్తారంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ అలీ ఖమేనీను ఇరాన్ పౌరులు అయితే బండబూతులు తిడతారు. అయితే ఇరాన్ సుప్రీం లీడరు అలీ ఖమేనీ మాత్రం ఇరాన్లోని రహస్య ప్రదేశంలో దాక్కుని బయటకు రావడంలే. ఎందుకంటే ఈయన మామూలు ధైర్యవంతుడు కాదు. ఈయన ఊరినైనా ఒక దేశంలో ఒక తీవ్రవాద సంస్థను పెంచి పోషించాడు. ఇప్పుడు తీరా వచ్చినప్పటికీ ఏమున్నాయో ఏం జారిపోతున్నాయో కూడా అర్థం కాకుండా పోయి దాక్కున్నాడు అండర్ గ్రౌండ్లో. ఈయన ఎన్ని రోజులు ఉంటాడో అది కూడా తెలుస్తుంది. అది కథ. ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే, నేను చెప్పింది కన్నా మీకు కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.